సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనల్ ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ బాస్, ఈ వీడియో మన మనీ ఇన్ ద బ్యాంక్ హైలైట్స్ వీడియో అనమాట. అండ్ బాస్, అంతేకాదంటే ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో సీఎం పంక్ వల్ల మళ్ళొకసారి మన డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయినారు. ఎస్ బాస్, అంటే ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో సీఎం పంక్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. అండ్ ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో హైలైట్ ఏంటంటే మన సోలో సికోవా మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్కి పిన్ చేసి మరి ఓడిపించినారు. అంటే చీటింగ్ జరిగింది, బట్ ఎంతైనా సరే కోడి రోడ్స్ ఛాంపియన్ కదా. సో ఇప్పుడు ఇంత ఛాంపియన్ కంటే కోడి రోడ్స్కి సోలో సికోవా పిన్ చేసి మరి ఓడిపించేసినారు ఈ రోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో. సో బాస్, ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన మనీ ఇన్ ద బ్యాంక్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనీ ఇన్ ద బ్యాంక్ స్టార్టింగ్లోనే మనకి మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ లైన్ బై లైన్గా మన సూపర్ స్టార్స్ అందరూ రింగ్లో వచ్చేసినారు. అండ్ బాస్, అంతేకాదు ఈ మ్యాచ్ స్పెషల్లీ మన ఆండ్రాడే అండ్ మన కార్మెలో హేస్ కొంచెము జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ మనకి ఆండ్రాడే వల్ల కొంచెం అంటే హై ఫ్లైస్ మూవ్స్ మనకి చూడడానికి దొరికినాయి అన్నమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్, అంతేకాదు జేవుస్ అండ్ ఎలినైట్ మధ్యలో అదే మనకి ఈటి అని మనకి ఇలా మధ్యలో కొంచెం తమాషాలు చూడడానికి దొరికినాయి బాస్. అండ్ చాలా మంచిగా ఉండే మ్యాచ్. అండ్ మీ అందరూ తెలుసు బెట్టింగ్ ఓవర్స్ లిస్టులో జేవుస్ అండ్ డ్రూ మ్యాకింటైర్ నెంబర్ 1 నెంబర్ 2 పైన ఉండనమాట. జేవుస్ లేదంటే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని నేను మీ అందరికి ముందే చెప్పినాను. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, మన జేవుస్ ఆ ల్యాడర్ పైన ఎక్కి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు తీస్తున్నప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే ల్యాడర్ కొట్టేసినారు బాస్ మన జేవుస్ పైన. డైరెక్ట్గా మన జేవుస్ ఫేస్ తాకిందనమాట ల్యాడర్. నిజంగా చాలా షాకింగ్ మూమెంట్ ఉండే అది. అండ్ బాస్, దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ ల్యాడర్ పైన ఎక్కినారు అండ్ ఆ బ్రీఫ్ కేసు తీసినారు. సో దీని అర్థం ఏంటంటే మన న్యూ మనీ ఇన్ ద బ్యాంక్, మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ ఇంకెవరో కాదు మన డ్రూ మ్యాకింటైర్. ఎస్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచినారు, కానీ ఎక్కువ టైం కోసం కాదు బాస్, ఎందుకంటే ఈ రోజే క్యాష్ ఇన్ అయిపోయింది అనమాట. సో మనం డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ గురించి మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన షాడ్ గేబుల్ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఫైట్ చేసినాను. షాడ్ గేబుల్ పేరు చెప్పడం మర్చిపోయాను. షాడ్ గేబుల్ కొంచెం బాగానే ఫైట్ చేసినారు అనమాట ఈ మ్యాచ్లో. సో మన డ్రూ మ్యాకింటైర్ అయితే మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచినారు. అండ్ బాస్, దాని తర్వాత మనకి సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ బాగానుండే, అంటే మన సామీ జైన్ కొంచెం బాగానే టక్కర్ ట్రై చేసినారు మన బ్రాన్ బ్రేకర్కి. బ్రాన్ బ్రేకర్ని బాగానే కొట్టినారు అనుకోండి మన సామీ జైన్కి. బట్ గైస్, నాకు ఎందుకో ఈ మ్యాచ్ రిజల్ట్ అంతా నచ్చలేదు బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు బాస్, మన సామీ జైన్. ఎస్, అంటే బ్రాన్ బ్రేకర్ లాంటి సూపర్ స్టార్కి, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్ టైంలో బ్రాన్ బ్రేకర్కి చాలా జబర్దస్త్గా అంటే గోల్డ్ బర్గ్ లెవెల్ చూపించి అనమాట మన బ్రాన్ బ్రేకర్. స్పియర్స్వి చాలా కిరాక్గా ఉంటాయి అనమాట, చాలా మంచి చూపించింది. బట్ ఈ మ్యాచ్లో అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో ఎంత మంచి చూపించిందో ఈ మ్యాచ్లో అంతా మొత్తం సర్వనాశనం చేసి పడిచి అనమాట మన బ్రాన్ బ్రేకర్కి మన డబ్ల్యూడబ్ల్యూ. ఎందుకంటే బాస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన సామీ జైన్. అండ్ మన బ్రాన్ బ్రేకర్ అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో దీని అర్థం అంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన సామీ జైన్. ఓకే, సో ఇప్పుడు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పాల్సిందే, అంటే మీకు ఈ మ్యాచ్ రిజల్ట్ నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో దాని తర్వాత నెక్స్ట్ అక్కడ మన ట్రిష్ వచ్చి అనమాట మన మనీ ఇన్ ద బ్యాంక్ హోస్ట్ మన ట్రిష్ వచ్చి అక్కడ మన జాన్ సీనాకి ఇంట్రొడ్యూస్ చేసింది. ఎస్ గైస్, ఈ రోజు మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా రిటర్న్ చేసినారు బాస్. జాన్ సీనా రిటర్న్ చేయగానే ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు, చాలా మంచి సపోర్ట్ చూపించినారు బాస్. అండ్ అంతేకాదంటే రూమర్స్ అయితే వచ్చినాయి మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్గా చెప్పేసినారు అన్నమాట, అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉందని. సో ఆ సర్ప్రైజ్ ఇదన్నమాట, మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా రింగ్లో వచ్చినారు బాస్. అండ్ రింగ్లో వచ్చినారు, అంత బాగానే ఉండే, సర్ప్రైజ్ అయితే ఉండే, కానీ షాకింగ్ ఉండే బాస్. ఎందుకంటే
ఫ్యాన్స్కి చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ ఇచ్చేసినారు మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే, ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమంటే మీరు ఆలోచిస్తున్నారేమో నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను అంటే ఏ రీజన్ వల్ల వచ్చినాను మీరు ఆలోచిస్తున్నారేమో. సో చూడండి, నేను ఇక్కడ రింగ్లో అంటే ఈ మహీంద్రా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో నేను నా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చినానని మన జాన్ సీనా చెప్పినారు. ఎస్, అంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసినారు బాస్ ఈరోజు. అండ్ మన జాన్ సీనా ఏమన్నారంటే, చూడండి మన డబ్ల్యూడబ్ల్యూలో ఎంత బ్యాడ్ టైం నడిచినా, ఎంత మంచి టైం, ఎంత గుడ్ టైం నడిచినా మీరు ఎప్పటికీ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ కనడియన్స్ అంటే ఆ ఫ్యాన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. మన టొరంటో ఫ్యాన్స్ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు అనమాట. అండ్ ఈ ప్లేస్ నిజంగా ఒక జబర్దస్త్ ప్లేస్, మీరు చాలా జబర్దస్త్ సపోర్ట్ చేస్తారు. అండ్ ఈరోజు మన మహీంద్రా బ్యాంక్ బాస్ ఎంత మంచి అవకాశం ఎవరు వదిలేస్తారు. సో అందుకని నేను ఈ మహీంద్రా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మీ అందరి ముందు వచ్చేసినానని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అందుకని నేను ఇక్కడ మన అంటే రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నా అని మన జాన్ సీనా చెప్పినారు బాస్. అండ్ అంతేకాదు మన రా ఇప్పుడు జనవరి నుంచి నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది కదా, సో అది అక్కడ మెన్షన్ చేసినారన్నమాట మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే, ఇప్పుడు రా నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది అండ్ అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా ఉంటారంట. అండ్ రాయల్ రంబల్, ఎస్ మీరు విన్నది కరెక్టే, రాయల్ రంబల్, ఎలిమినేషన్ చేంబర్ అండ్ రెస్సల్ మేనియా మన జాన్ సీనాది లాస్ట్ అంట. అంటే మన జాన్ సీనా ఓపెన్ చెప్పాలంటే ఇక మన జనవరి నుంచే కంటిన్యూగా మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారనమాట. రెస్సల్ మేనియా వారికి కనిపిస్తారు కంటిన్యూగా, ఎందుకంటే రాయల్ రంబల్ లాస్ట్ అని చెప్పేసినారు, ఎలిమినేషన్ చేంబర్ బి లాస్ట్ అని చెప్పేసినారు. అండ్ మన రెస్సల్ మేనియా బి లాస్ట్ అంట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కాకపోతే రెస్సల్ మేనియా మన జాన్ సీనాది లాస్ట్ రెస్సల్ మేనియా అనేమాట. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనా ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టేసినారు బాస్ క్లియర్లీ. అంటే అందరూ ఛాలెంజ్ చేసినారు, అంటే ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అంటే ఆన్ టీవీ లాంటి ఎవరో ఉన్నారు అంటే ఎవరు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు అని చాలా క్లియర్గా చెప్పేసినారు అనమాట. చాలా ఓపెన్ ఛాలెంజ్ ఉండే అది. సో చూసాం ఇప్పుడు మన జాన్ సీనాది ఓపెన్ ఛాలెంజ్కి ఎవరు ఆన్సర్ ఇస్తారో చూడాలి. బట్ మన జాన్ సీనాది ఒక లాస్ట్ రన్ మామూలుగా ఉండదన్నమాట. అంటే ఏదో జస్ట్ రెస్సల్ మేనియాలో వచ్చి ఫైట్ చేయరు బాస్, రెస్సల్ మేనియా కంటే ముందే అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు వచ్చేస్తారు అనుకుంటా. అండ్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇక మన జాన్ సీనాది ఒక జబర్దస్త్ రిటైర్మెంట్ టూర్ అన్నమాట. రాయల్ రంబల్లో ఫైట్ చేస్తారు, ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేస్తారు, దాని తర్వాత రెస్సల్ మేనియాలో మన జాన్ సీనా ఫైట్ చేస్తారనమాట. అండ్ ఇవన్నీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్, మన జాన్ సీనావి లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అని మన జాన్ సీనా చెప్పేసినారు. అండ్ చాలామంది అంటే సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అంటే చాలామంది చిన్నప్పటి నుంచి జాన్ సీనా చూస్తున్నారు అండ్ ఇప్పుడు అలా హీరో రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చాలామంది ఫ్యాన్స్ బాధపడ్డారు బాస్. ఇప్పుడు మీరేమంటారు మన జాన్ సీనా రిటైర్మెంట్ పైన? ఇప్పుడు మీరేమంటారు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగాయి అన్నమాట. సో దాంట్లో కనిపించినారు. సో అది మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. సో ప్రజెంట్ కోసం అయితే మీకు మన జాన్ సీనా రిటైర్మెంట్ పైన అంటే మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి ది సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ఒక స్టిపులేషన్ ఉండే మీకు గుర్తుండొచ్చు. అండ్ స్టిపులేషన్ ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ ఓడిపోతే డేమియన్ ప్రిస్ట్ ఛాంపియన్ ఉన్నంత కాలం ఇక మన సెత్ రాలిన్స్ డేమియన్ ప్రిస్ట్కి ఛాలెంజ్ చేయదన్నమాట ఫర్ మన ఛాంపియన్షిప్. ఓకే, అండ్ ఒకవేళ సెత్ రాలిన్స్ గెలిస్తే మాత్రం మన డేమియన్ ప్రిస్ట్ టైటిల్ ఎట్లయినా ఓడిపోతారు. అండ్ టైటిల్తో పాటు అంటే మన జడ్జ్మెంట్ డే నుంచి బయటికి వెళ్ళిపోవాలని మన సెత్ రాలిన్స్ అంటే ఈ టైప్ కండిషన్ పెట్టినారు. సో ఈ టైప్ స్టిపులేషన్ ఉండే అనమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో అయితే గాయస్ నిజం చెప్పాలి చాలా పిచ్చి అంటే పిచ్చి కోపం వచ్చింది. నేను ఆల్రెడీ మన రెస్లర్ తెలుగు వాట్సాప్ ఛానల్లో ఆ వీడియో షేర్ చేసిన అనమాట. అంటే మన సెత్ రాలిన్స్ అంటే కవర్ చేసినప్పుడు అంటే మ్యాచ్ ఎండింగ్లో కవర్ చేసినప్పుడు డేమియన్ ప్రిస్ట్ అసలు అంటే 3 కౌంట్ అయ్యేంత వరకు డేమియన్ ప్రిస్ట్ కిక్అవుట్ చేయలే. రెఫరీ చాలా పెద్ద బాస్ చేసినాడు. అంటే 1 to 3 కౌంట్ అయిపోయింది బట్ అయినా 2 కౌంట్స్ అని చెప్పేసి అంటే మన డేమియన్ ప్రిస్ట్ కిక్అవుటే చేయలేదు. రెఫరీ చాలా పెద్ద బాస్ చేసేయండి బాస్. నేను ఆ వీడియోకి వచ్చిన క్లిప్కి నేను మా రెస్లర్ తెలుగు వాట్సాప్ ఛానల్లో షేర్ చేసినాను. అండ్ రెస్లర్ తెలుగు వాట్సాప్ ఛానల్ లింక్ మీకు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అనమాట. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి మీరు మన రెస్లర్ తెలుగు ఛానల్ అంటే మన వాట్సాప్ ఛానల్ వెళ్ళి ఆ వీడియోని చూడవచ్చు అనమాట. అంటే 3
కౌంట్ చేసిండు మన రెఫరీ. డేమియన్ కిక్ అవుట్ చేయలేదు, బట్ అయినా ఆ రెఫరీ ఏం విషయం అంటే ఓన్లీ 2 కౌంట్ అని చెప్పింది. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ షాక్ అనమాట. అండ్ బాస్ అప్పుడే ఎంటర్ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. మన న్యూ అంటే మన మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసి అంటే అప్పుడే ఇమీడియట్ మన డ్రూ మ్యాకింటైర్ క్యాష్ ఇన్ బి చేసినారు. క్యాష్ ఇన్ అనౌన్స్మెంట్ అయిపోయింది. క్యాష్ ఇన్ చేయగానే ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోయింది అనమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఇప్పుడు ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారిపోయింది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ డేమియన్ అయిపోయింది ఇప్పుడు. అండ్ ఈ మ్యాచ్ లో మన డ్రూ మ్యాకింటైర్ బాగానే కొట్టినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ బాగానే మన సెత్ రాలిన్స్ బెటర్ చేసినారు. బట్ మన డ్రూ మ్యాకింటైర్ ఫైట్ బ్యాక్ చేసినారు. అంత బాగానే ఉండే ఈ మ్యాచ్. డ్రూ మ్యాకింటైర్ గెలుస్తుండే, న్యూ ఛాంపియన్ బి అయిపోతుండే. కానీ అంతలోనే సీఎం పంక్ వచ్చినారు. ఒకటేసారి సీఎం పంక్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసిండు. బాస్ మామూలుగా అటాక్ చేయలేదన్నమాట. డ్రూ మ్యాకింటైర్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు మన సీఎం పంక్. రింగ్ బయట స్టీల్ చైర్తో మరి ఇచ్చి పడేసిండు. అండ్ దాని తర్వాత ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ బెల్ట్తో ఆ బెల్ట్ని తీసుకొని డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసిండు బాస్. అండ్ ఇదంతా రెఫరీ చూసిండు. మీరు చాలామంది నాకు మన రాధాడ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు. మీరు నాకు మన ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి అంటే క్వశ్చన్ అడిగినారు, అన్న రెఫరీ ముందే అటాక్ చేసిండు కదా, సో ఎందుకు డిస్క్వాలిఫై కాలేదు మీరు కొంతమంది అడిగినారు. సో చూడండి బాస్, ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్లో అంటే అది ఒక టైప్లో నో డిస్క్వాలిఫికేషన్ అనుకోవచ్చు. అంటే ఆ మ్యాచ్ మధ్యలో ఎవరైనా వచ్చి అటాక్ చేయొచ్చు. ఆ మ్యాచ్లో అంటే ఏదైనా వెపన్ అంటే ఏది పడితే అది క్యాండిల్ స్టిక్ అయినా సరే, టేబుల్ అయినా సరే, బెల్ట్ అంటే ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఓన్లీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఒక టైప్లో నో డిస్క్వాలిఫికేషన్ టైప్ ఉంటుంది అనమాట. సో అందుకని రెఫరీ ముందు అటాక్ చేసినా ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై కాలేదు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ కొంతమంది అడిగినారు, నాకు మార్నింగ్ నుంచి మెసేజ్ చేసినారు మన రాధాడ్ ఇన్స్టాగ్రామ్లో. సో ఈ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ మధ్యలో ఏమైనా కావచ్చు. సో అందుకని చాలా తమాషాలు జరిగినాయి. సీఎం పంక్ అటాక్ చేసిండు మన డ్రూ మ్యాకింటైర్ పైన. దీని లాభం లేపేసిండు మన డేమియన్ ప్రిస్ట్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. అండ్ నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా మంది సీఎం పంక్ తిడుతున్నారు. కొంతమంది ఏమో డ్రూ మ్యాకింటైర్ మిస్టేకే అంటున్నారు. అంటే డ్రూ మ్యాకింటైర్ ఎందుకు ఇంత తొందరపడ్డాడని కొంతమంది ఈ టైప్లో చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే డ్రూ మ్యాకింటైర్ కొంచెం తొందరపడి మిస్టేక్ చేసిండా, ఇది డ్రూ మ్యాకింటైర్ మిస్టేకా, లేదంటే సీఎం పంక్ కొంచెం ఓవర్ చేస్తుండా? అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, మన సెత్ రాలిన్స్కి పిచ్చి కోపం వచ్చి అనమాట సీఎం పంక్ పైన. నీ వల్ల నా మ్యాచ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది, నువ్వు ఎందుకు వచ్చిన మధ్య చాలా ఓవర్ చేస్తున్నావు అని మన సీఎం పంక్ పైన చాలా కోపం చేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ ఇలా హిస్టరీ మీకు తెలుసు అనమాట. ఆల్రెడీ మన సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు సెత్ రాలిన్స్ ఆ టైంలో తిట్టి పడేసినారు మన సీఎం పంక్కి. సో అదే ఫ్యూడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకా చాలా ఉంది చెప్తాను, అప్డేట్ వీడియో చెప్తాను మీ అందరికీ, ఇంకా చాలా ఉంది అనమాట. సో ప్రెసెంట్ కోసం అయితే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ ఇక్కడనే అయిపోయింది అనమాట. సో దాని తర్వాత మనకి మన ఉమెన్స్ది మనీ ఇన్ ద బ్యాంక్ లాడర్ మ్యాచ్, బ్రీఫ్ కేస్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ నిజం చెప్తున్నాను, మీరు ఈ మ్యాచ్ చూసినారంటే మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది. మన మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే మన మెన్స్ లాడర్ మ్యాచ్ కన్నా ఈ లాడర్ మ్యాచే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్. చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు మన ఉమెన్స్ సూపర్ స్టార్స్. నిజం చెప్తున్నాను, మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ మంచి అవకాశం దొరకగానే అలా అవకాశంది అంటే చాలా మంచి లాభం చెప్తారన్నమాట. అసలు ఏందో వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎలాంటి తప్పు చేయలేదు, మేము అంటే టాలెంటెడ్ అంటే మేము చేసి చూపిస్తాం అంటే మళ్ళీ దమ్ ఉందని వాళ్ళు చూపిస్తారనమాట. నిజంగా వాళ్ళు చూపించినారు. ప్రతి ఒక్క ఉమెన్స్ సూపర్ స్టార్ అంటే ఈ మ్యాచ్లో ఇప్పుడు ఎవరెవరు ఫైట్ చేసినా, లైక్ మన నేయోమి అయినా సరే, జోయి స్టార్క్ అయినా సరే, చెల్సీ గ్రీన్ అయినా సరే, మన లయర్ అయినా సరే, అంటే టిఫినీ, అంటే వీళ్ళందరూ చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు బాస్. మన యూఎస్కై చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు అనమాట ఈ మ్యాచ్లో. చాలా మంది సోషల్ మీడియాలో గొప్ప మాట్లాడినారు ఈ మ్యాచ్ గురించి. చాలా మంచి రెస్లింగ్ మనకి మన ఉమెన్స్ లాడర్ మ్యాచ్లో చూడడానికి దొరికిందనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్ ఎండింగ్లో మన చెల్సీ గ్రీన్ లాడర్ పైన ఎక్కింది. ఆ బ్రీఫ్ కేస్ తీసాం అనుకుని అంతలోనే టిఫిన్ వచ్చింది బాస్. అండ్ టిఫిన్ ఎక్కడ ఉండే కదా, సో టిఫిన్ మన చెల్సీకి నూకి పడేసి చెల్సీ గ్రీన్ రింగ్ బయట టేబుల్స్ ఉండే, సో ఆ టేబుల్స్ పైన పడిపోయింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన టిఫినీ. అంటే అప్పుడే ఇమీడియట్ మన టిఫినీ ఆ మహేంద్ర బ్రీఫ్ కేస్ తీసింది అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే మన
న్యూ మిస్ మనీ ఇన్ ద బ్యాంక్ ఇంకెవ్వరో కాదు మన టిఫినీ బాస్. సో మన టిఫినీ మ్యాచ్లో గెలిచింది. ఇప్పుడు మన అంటే బ్రీఫ్ కేస్ మన టిఫినీ దగ్గర ఉందనే మాట. సో ఇప్పుడు నిజంగా చాలా మజా వస్తుంది. ఫ్యూచర్లో టిఫినీ అనే కరెక్ట్ టైం యూజ్ చేసి మన టిఫినీ క్యాష్ ఇన్ చేస్తే ఆ క్యాష్ ఇన్ సక్సెస్ అయిపోవాలి బాస్. ఎందుకంటే డ్రూ మ్యాకింటార్ క్యాష్ ఇన్ని మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తం సర్వనాశనం చేసి పడేసింది ఈరోజు మన మనీ ఇన్ ద బ్యాంక్లో. సో బాస్ దాని తర్వాత మనకి మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ది బ్లడ్ లైన్ వర్సెస్ కోడీ రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో మన జేకబ్ హార్ట్ ఈరోజు ఫైట్ చేసినారన్నమాట. అండ్ చాలా మంచి మ్యాచ్ ఉండే 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్, వీ వాంట్ రోమన్, వీ వాంట్ రోమన్ అని చాలా జబర్దస్త్గా చాంట్ చేసినారు బాస్. చాలా మంచిగా అంటే రోమన్ రేన్స్ అని చాలా మంచి చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత సోలో సికోవాకి ఫ్యాన్స్ తిట్టి పడేసినారు. అంటే వీ వాంట్ రోమన్ అని చాంట్ చేస్తున్నారు. అండ్ సోలో సికోవాకి అంటే ఏమైనా తిడుతున్నారు అంటే ఎఫ్యూ సోలో తిట్టేసినారు అన్నమాట. ఇప్పుడు ఎఫ్తే ఏమొస్తుంది ఎందుకు తెలుసు, నేను ఓపెన్ యూజ్ చేయలేను మన యూట్యూబ్లో ఈ వర్డ్స్. సో మన జబర్ తిట్టేసినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ మన సోలోకి. అండ్ ఈ మ్యాచ్ మన జేకబ్ హార్ట్ చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు అన్నమాట. మన ర్యాండీ ఆర్టన్ DDT కొట్టినప్పుడు జేకబ్ హార్ట్ అప్పుడే ఇమీడియట్లీ నిలబడ్డారు. సో అది ఒక హైలైట్ ఉండే. మన ర్యాండీ ఆర్టన్ కొంచెం షాక్ అయినారు. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్ ఒక రింగ్ సైడ్ మన టాంగా లోయ ఉండే అనమాట. టాంగా లోయ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం చీటింగ్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే రెఫరీకి దెబ్బ తాకినప్పుడు దీని లాభము అంటే ది బ్లడ్ లైన్ లేపలేదు ఈసారి. రెఫరీ దెబ్బ తాకినప్పుడు దీని లాభము కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ లేపినారు. బాగానే సోలో సికోవాకి ఇచ్చి పడేసినారు బాస్. కామెంటర్ స్టేబుల్ ఇరిగిపోయింది, చాలా మంచిగా కొట్టినారు. అండ్ రింగ్లో అంటే మన కోడీ రోడ్స్ ఫినిషర్ పైన ఫినిషర్ ఇచ్చినారు అనమాట. క్రాస్ రోడ్స్ పైన క్రాస్ రోడ్ ఇచ్చినారు. అంత బాగానే ఉండే కోడీ రోడ్స్ అంటే ఈ మ్యాచ్లో గెలుస్తుండే అనమాట. బట్ అంతలోనే ఏమైందంటే మన జేకబ్ హార్ట్ వచ్చి అటాక్ చేసినారు మరొకసారి మన కోడీ రోడ్స్ పైన. అండ్ సోలో సికోవా అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత కవర్ చేసినారు బాస్. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన సోలో సికోవా. ఎస్ బాస్, అంటే సోలో సికోవా ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి పిన్ చేసి మరి ఓడిపించినారు. అంటే చీటింగ్ జరిగింది, జేకబ్ హార్ట్ అటాక్ చేసినారు తెలుసు, చీటింగ్ జరిగింది. బట్ ఎంతసేపు ఛాంపియన్కి పిన్ చేయడం చాలా పెద్ద మాట అనేమాట. సో ఇప్పుడు మన సోలో సికోవా మన కోడీ రోడ్స్ లాంటి సూపర్ స్టార్కి పిన్ చేసి మరి ఓడిపించేసినారు. అది చాలా షాకింగ్ ఉండే. ఫ్యాన్స్ చాలా మంది షాక్ అయినారు బాస్. అండ్ ఈ మ్యాచ్ అంటే మన టాంగా లోయాకి అయితే మన ర్యాండీ ఆర్టన్ లోపలవి కొట్టినారనమాట మన టాంగా లోయా కెవిన్ ఓవెన్స్కి. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ ఆర్కేవి ఇచ్చి పడేసినారు. చాలా మంచి మూమెంట్స్ ఉండే అనమాట ఈ మ్యాచ్లో. బట్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ది బ్లడ్ లైన్ గెలిచింది. అండ్ మన కోడీ రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. నిజంగా ఈ మ్యాచ్ రిజల్ట్ కొంచెం షాకింగ్ ఉండే కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీకు ఈరోజు జరిగిన మనీ ఇన్ ద బ్యాంక్ మీకు అసలు ఎట్లా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఈరోజు మన జిమ్యూస్ అయితే రాలేదు, బట్ రూమర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన అప్డేట్ వీడియోలో. ఓకే సో బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.